హాయ్ అండి. ఎక్సర్సైజ్ వీడియోస్ గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. పోస్ట్ చేయాలనుకున్నాను, కొద్దిగా విజువల్ పోస్ట్ చేయలేకపోయాను. నేను ఇంట్లోనే మీకు మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చండి. ఇంట్లోనే పీస్ఫుల్ గా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటే మనం డెఫినెట్ గా పీసీఓడిని ఓవర్కమ్ చేయొచ్చు. నేను చూపించేవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ చేసుకునే విధంగా చూపిస్తే చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. నేను అన్ని చూపించట్లేదు, అందులో కొన్ని మాత్రం చూపిస్తున్నాను. అన్ని చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. నేను చూపించే విధంగా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ రెండు కాళ్ళని ఇలా చాపి, ఫస్ట్ ఇలా కాళ్ళని దగ్గరగా తెచ్చుకోండి. రెండో లెగ్ కూడా ఇలా దగ్గరగా తెచ్చుకొని రెండింటిని ఒకేసారి ఇలా స్ట్రెచ్ చేసి చూడండి. నేను చూపిస్తున్న విధంగా రెండు చేతిని ఇలా స్ట్రైట్ గా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని స్ట్రైట్ గా దీన్ని ఇలా స్ట్రైట్ గా పెట్టండి. చూపిస్తున్న విధంగా చేయండి. దీన్ని మీకు అందరికీ తెలుసు, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు. తెలిసిందే బటర్ఫ్లై ఎక్సర్సైజ్. చూడండి, ఇలా బటర్ఫ్లై ఎగురుతున్నట్టు చేయాలి. ఇలాగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 20 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఇలా డైలీ మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్, లేదా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా ఒక 20 టైమ్స్ స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఇక్కడ మన గర్భసంచిలో రక్త ప్రసరణ బాగా జరిగి మనకి పీసీఓడి క్యూర్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనకి ప్రొసీజర్. దీన్ని 10 టైమ్స్ చేయండి, లేదా 20 టైమ్స్ చేయండి, పర్వాలేదు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. స్టార్టింగ్ ఎప్పుడు సింపుల్ గానే ఉండాలి. మనం ఏదైనా హార్డ్ గా ఉంటే అది మనం చేసేగలం అనుకుంటాం, కానీ డైలీ చేసేసరికి అది మనకు చాలా కష్టంగా అనిపించవచ్చు. సో మనం ఏదైనా సరే సింపుల్ గానే, మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా సరే సింపుల్ గానే ఉండాలి. రెండో ఎక్సర్సైజ్ చూడండి. బాడీ అంతా ముందుకి 1 2 3 4 ఇలా మళ్ళీ ఒక 10 టైమ్స్ చేయండి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 ఇలా 10 టైమ్స్. రైట్ సైడ్ ఒక 10 టైమ్స్, లెఫ్ట్ సైడ్ ఒక 10 టైమ్స్, అలా యాంటీ క్లాక్ వైజ్ 20 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి. రెండు చేతులు ఇలా స్ట్రైట్ గా పెట్టి క్లోజ్ చేసి ఇక్కడ నుంచి ఇలా స్ట్రెచ్ అవ్వాలండి. ఇది మాత్రం చాలా 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 ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం మన స్టమక్ దగ్గర ఉండే ఫ్యాట్ అంతా కరిగిచ్చేస్తుంది. పీసీఓడి సంగతి పక్కన పెడితే అసలు స్టమక్ అయితే చాలా చాలా తగ్గుతుంది. అస్సలు ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుందండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఇలా 10 టైమ్స్. మళ్ళీ సేమ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 10 టైమ్స్. 10 టైమ్స్ అంటూ 10 టైమ్స్ ఇటు ఇలా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూపించే విధంగా చేయండి. 2 లెగ్స్ ని ఇలా దగ్గర పెట్టి సేమ్ మనం కూర్చుని చేసేటట్టే బటర్ఫ్లై ఆసనమే ఇలా పడుకొని చేస్తాం. ఇది ఇంకా చేయడానికి కొద్ది సింపుల్ గా ఉంటుంది, కానీ బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇలా రెండు కాళ్ళని ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా కూడా మీ ఇష్టం. ఒక 30 టైమ్స్ కానీ 20 టైమ్స్ మీకు ఎన్నిసార్లు ఎలా వీలైతే అలా చేయండి, నో ప్రాబ్లం. ఇది ఒక 20 టైమ్స్ కానీ 30 టైమ్స్ కానీ. నెక్స్ట్ ఆసనం. రెండు కాళ్ళు ఇలా పైకి లేపి, తెలుసు కదా సైక్లింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా వీలైతే అంతా. ఈ టోటల్ ఇలా చేస్తున్నప్పుడు టోటల్ ప్రెజర్ అంతా ఇక్కడ పడుతుంది.
స్టమక్ దగ్గర ఉండే ఫ్యాట్ అంతా కరుగుతుంది. అలాగే ఈ సైడ్స్ ఉండే గర్భసంచిలో ఓవరీస్ ఉంటాయి కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఓవరీ, ఈ రైట్ సైడ్ ఓవరీలో ఉండే మన నీటి బొడుగులన్నీ కరగడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్నిటికంటే చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చూడండి, 2 కాళ్ళని ఇలా దగ్గరికి పెట్టుకొని కొద్దిగా ఇలాగా ఎక్స్పెండ్ చేసుకొని ఈ 2 చేతుల్ని ఇలా ముందుకు పెట్టుకొని మన బాడీని మాత్రమే పైకి లేపాలి. ఇలా ఊపిరి పీల్చుకోవాలి. మనకి ఎంతసేపు వీలైతే అంతసేపు ఊపిరిని పీల్చుకొని ఉండేలా ట్రై చేయాలి. ఒక 10 సెకండ్స్ తర్వాత మెల్లిగా ఊపిరిని వదలాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, బాడీ అంతా పైకి లేపడం, మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి లేపడం, స్లోగా కిందకి, పైకి కిందకి. ఇంకొక ఆసనం అండి. 2 చేతుల్ని మనకి ఇలా బ్యాక్ పెట్టేసుకొని ఒక కాలుతో 1 2 3 4 5 6 7 8 9 10. దీన్ని కూడా అంతే. మీకు ఎన్నిసార్లు అలవాటు అయ్యేంత వరకు 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ ముందుకు పెట్టుకొని 2 కాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టుకొని 1 2 3 4 ఇలా 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ, ఇది ఒక ఆసనం. ఇంకొక ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. 2 కాళ్ళని ఇలా దూరంగా పెట్టి 1 2 3. నాకు తెలిసిన, నేను చేసిన, పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసినవి ఈ ఎక్సర్సైజెస్. ఇంకా చాలా ఎక్సర్సైజ్ ఉండొచ్చు, కానీ నేనైతే సింపుల్ గా ఉండవే ఎంచుకున్నాను. కానీ చేసింది ½ అన్ అవర్ అయినా సరే మనకి స్వెట్ వచ్చేటట్టు కొద్దిగా బాగా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్ గా మన పిసిఓడి నుంచి అయితే వర్కౌట్ అయితే అవ్వచ్చు. పిసిఓడి తగ్గదు అనేది ఏది లేదు. పిసిఓడి మనకు వాకింగ్ తో, ఎక్సర్సైజ్ తో, మంచి డైట్ తో డెఫినెట్ గా మన పిసిఓడి అయితే తగ్గించుకోవచ్చు. నాకు తెలిసిన ఎక్సర్సైజ్ అన్ని చూపించాను. ఎక్సర్సైజ్ అన్ని డైలీ ఫాలో చేయండి. ఒక 2 months ఫాలో చేయండి. డెఫినెట్ గా పిసిఓడి అయితే తగ్గుతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి, నేను డెఫినెట్ గా క్లియర్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.